ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇప్పుడే వర్షం తగ్గింది. కంటిన్యూస్గా పడుతూనే ఉంది, హాఫ్ అన్ అవర్ నుంచి ఏమాత్రం గ్యాపే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న అసంతృప్తి అలాగే మిగిలిపోయింది అనమాట నాకు. ఎందుకంటే మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేద్దామనేసి వచ్చాను నేను. తిరుమల మీద కొన్ని హోప్స్ పెట్టుకొని వచ్చాను, కానీ ఈ లాక్డౌన్ వల్ల జపాలి కానీ ఈ పాప వినాశనం కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ప్రాబ్లం అయితే ఏం లేదు, మళ్ళీ ఖచ్చితంగా అయితే మనం ఒక రైడ్ ప్లాన్ చేద్దాం తిరుమల మీద. అండ్ ఆ వ్లాగ్ మీరు తొందరలోనే మళ్ళీ మన ఛానల్లో చూస్తారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం డౌన్ అయ్యే రోడ్లో మనకి ఒక 2 or 3 ప్లేసెస్ ఉన్నాయి చూపించడానికి. అవి కూడా నేను ఇప్పుడు కవర్ చేస్తాను. అలాగే పైకి ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పాను కదా, ఇక్కడ ఈ టోల్ గేట్ ముందర ఒక చిన్న ఫౌంటైన్ ఉంటుంది, రిటర్న్లో చూపిస్తాను అని. సో బైక్ ఇక్కడ ఎక్కడైనా సైడ్లో పార్క్ చేసి మీకు ఆ ఫౌంటైన్ అయితే చూపిస్తాను. చిన్నదే బట్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ పార్క్ చేద్దాం. చూసారు కదా, ఇది చాలా చిన్న ఫౌంటైన్, కాకపోతే నాకు బాగా ఇష్టం అనమాట. ఇది మొత్తం అంతా కూడా స్టోన్స్తోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఎందుకో కనెక్ట్ అయిపోయాను దానికి. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్లో చూడండి, ఇది ఉంది కదా ఇక్కడ, ఇదే లాస్ట్ స్టెప్ అనమాట నడిచి వచ్చే వాళ్ళకి, ఆఖరి మెట్టు. సో అక్కడ ఆ స్టెప్ క్రాస్ అయిపోతే ఇంకా వాళ్ళు తిరుమల. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇదే మోకాళ్ళ మెట్లు. బైక్ ఇక్కడ పార్క్ చేద్దాం. ఓకే, మోకాళ్ళ మెట్లు కూడా కవర్ అయిపోయింది. అండ్ మీరు గమనించారో లేదో, మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళలో 80 to 85% అందరూ కూడా మోకాళ్ళతోనే ఎక్కుతున్నారు ఆ మెట్లని. ఫస్ట్ స్టెప్ ఎక్కడ ఉంటే పైనది ఎక్కడో ఉంటుంది, అలాంటిది కాళ్ళతో ఎక్కడమే కష్టం అంటే ఇంకా మోకాళ్ళతో ఎక్కుతున్నారు. అంతా భక్తి భక్తి భక్తి, గోవింద గోవింద. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక చిన్న గుడి కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి ఇది వచ్చి అక్కగారుల గుడి. అండ్ మన పక్కన యాక్సెస్లో వచ్చి నా ఫ్రెండ్ రాజా మనోహర్ ఆయన పేరు. ఆయన గురించి మనం ఏం చెప్పలేం, చాలా గొప్ప వ్యక్తి ఆయన. చూడండి, ఆ డ్రైవింగ్ చూస్తే అర్థమైపోతుంది. అక్కడ స్పేస్ లేదు కానీ ఆయన తీసుకున్నాడు.
అండ్ అలాగే మీకు ఇక్కడ రైట్ సైడ్ ఒక ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కనిపిస్తుంది. చాలా చాలా పెద్ద స్టాచ్యూ ఇక్కడ చూపిస్తాను చూడండి. చూడండి ఎంత పెద్దదో. ఒక్క నిమిషం బైక్ పార్క్ చేసి వెళ్దాం. చూడండి చాలా చాలా పెద్ద స్టాచ్యూ ఇది. మీరు నడిచి వచ్చే దారిలో వస్తే మాత్రము ఇక్కడ ఖచ్చితంగా మీరు చూడొచ్చు అనమాట, ఎందుకంటే ఇలాగే వెళ్ళాలి మీరు నడిచి వస్తే. సో చాలా చాలా పెద్ద స్టాచ్యూ ఇది. ఓకే, ఇంకాస్త ముందుకు వెళ్తే మాత్రం మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒక జింకల పార్క్ ఉంటుంది. నడిచి వచ్చే వాళ్ళైతే ఇంకాస్త క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆ జింకలకు కూడా ఫీడ్ చేయొచ్చు. అక్కడే సంథింగ్ ఏవో అమ్ముతూ ఉంటారు, క్యారెట్స్ అలాగా. సో అవి తీసుకొని మీరు ఆ ఫెన్సింగ్ ఒకటి మాత్రమే అడ్డు ఉంటుంది, అందులో నుంచే మీరు ఫీడ్ చేయొచ్చు. రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది చూడండి, ఇదంతా కూడా జింకల్ పార్క్ మొత్తం కూడా చాలా పెద్దది. అండ్ ఇక్కడ ఈ మ్యాట్ ఎందుకు వేసారంటే బ్లూ కలర్. మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ కార్లన్నీ కూడా ఇక్కడ ఎందుకు ఆపారంటే వీటిని చూడడానికే. సో ఈ కార్లు ఆగడం వల్ల మొత్తం ఇక్కడ ట్రాఫిక్ స్ట్రక్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకని వాళ్ళు ఆ మ్యాట్స్ వేసారనమాట. అయినప్పటికీ ఆపే వాళ్ళు ఆపుతూనే ఉన్నారు. ఓకే, మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాక ఒక 1 కిలోమీటర్ ఆర్ 1.5 కిలోమీటర్ వెళ్తే మనం డైరెక్ట్గా గాలిగోపురం దగ్గరికి వెళ్ళిపోతాము. తిరుపతి వాళ్ళకి ఏమో కానీ బయట నుంచి వచ్చే అవుటర్స్కి అయితే మాత్రం తెలియదు అనేసి నా ఫీలింగ్. ఎందుకంటే ఉన్న ట్యాక్సీ వాళ్ళు ఎవరున్నా కానీ అలాగే వెళ్ళిపోతారు, ఇలా వచ్చి ఎవరు చూపించారు కాబట్టి. ఆల్మోస్ట్ వచ్చేసాం మనము. ఇక్కడ ఈ రోడ్ డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది, బట్ బైక్ మనం ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో బైక్ ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం అక్కడికి. ఫైనల్గా అయితే మనం గాలిగోపురం దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి ఒక్కసారి సిటీ చూడండి, మామూలుగా లేదు అసలు. మొత్తం సిటీ అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూస్తే మన 3 నామాలు మరియు శంకు చక్రం. ఓకే, ఇక్కడ నుంచి చలో తిరుపతి, ఇంకా నాన్ స్టాప్. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఈ రోడ్ ఎప్పుడు ఓపెన్ చేశారనేది.
1943 ఏప్రిల్లో ఓపెన్ చేశారు ఈ రోడ్డు. అండ్ ఈ రోడ్డు కన్స్ట్రక్ట్ చేసింది వచ్చి మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఒక ఇండియన్. అదొక గర్వంగా చెప్పుకోవచ్చు మనము. అండ్ లెఫ్ట్ సైడ్ ఒక్కసారి వ్యూ చూడండి, మామూలుగా లేదు. ఈ వ్యూ గురించి సపరేట్గా మనం తిరుపతిలో వాళ్ళకైతే ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ వ్యూ ఎలా ఉంటుందో ఒక తిరుపతి వాళ్ళు మాత్రమే ఫీల్ అవ్వగలుగుతారు. అలాగే మీకు స్ట్రైట్గా ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ వచ్చి గరుడ సింబల్, అంటే గరుడ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. గరుడ పక్షి ఏ రూపంలో ఉంటుందో ఆ స్ట్రక్చర్లో ఉంటుంది ఆ కొండ కూడా. ఒకవేళ మీకు కనపడకపోతే నేను పిక్చర్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకొక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది అంతే, అలిపిరి రీచ్ అయిపోతాం మనము. మొత్తానికి మన తిరుమల రైడ్ అయితే ఇలా జరిగింది. సో ఫైనల్గా మనం అలిపిరికి కూడా రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి మా ఇంటి వరకు మీరు ఆల్రెడీ చూసిన రోడ్లే కాబట్టి నేను మళ్ళీ చూపించాలనుకోవట్లేదు. ఇక్కడితో నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ సీ యూ.